నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహానా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు. పి. అరుణ్ బాబు జిల్లా కలెక్టర్. ఓట్ల లెక్కింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. డాక్టర్ వి. వినోద్ కుమార్ జిల్లా కలెక్టర్. రాయదుర్గం పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వీరులమ్మ అమ్మ తల్లిని దర్శించి 108 కొబ్బరికాయలు మొక్కుబడి చెల్లించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిన సోషల్ మీడియా సైన్యానికి కృతజ్ఞతలు. ఎమ్మెల్యే సత్యసూరు నారాయణరెడ్డి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికలో గురువులకు సత్కారం. వచ్చే నెల జూన్ 4వ తేదీన హిందూపురం నియోజకవర్గం అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని, పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని సత్యసాయి జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు జరిగేందుకు సహకారం అందించాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అన్ని రాజకీయ పార్టీలను అభ్యర్థులను కోరారు. జిల్లాలో ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని, గొడవలు జరగడానికి వీల్లేదని, ఎవరు తప్పు చేసినా క్షమించమని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఎస్పీ మాధవరెడ్డి హెచ్చరించారు. ప్రశాంతంగా ఓట్లు లెక్కింపు సందర్భంగా శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఎటువంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా పోలీసులను నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. పుట్టపర్తి జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సాధారణ ఎన్నికలు 2024 కౌంటింగ్ ప్రక్రియ తదితర అంశాలపై అభ్యర్థులు ఏజెంట్లతో జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సోమవారం ఉదయం జిల్లా ఎస్పీ మాధవరెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీకే పార్థసారథి, దుద్దకొంట శ్రీధర్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి, మక్బుల్ సుధాకర్, ధర్మవరం టీడీపీ బీజేపీ నాయకులు, తెలుగుదేశం వైసీపీ అభ్యర్థులు, వారి ఏజెంట్ల, డిఆర్ఓ, కొండకి అభ్యర్థులు, పలువురు ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైన కార్యక్రమం కంప్లీట్ చేసేసాం. 90% ఎలక్షన్ కంప్లీట్ చేశాము. 10% ఈ 10% కూడా చాలా ముఖ్యమైనది. సో దీనికి సంబంధించి పోల్ డే రోజు పోల్ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఎలక్షన్ కమిషన్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా దాని మీద ఉన్నారు. సో పోల్ డే అయిపోయినాక కానీ, పోల్ రోజు కానీ, తర్వాత కానీ మన జిల్లాలో కాదు కానీ కొన్ని జిల్లాల్లో జరిగిన సంఘటనల మీద మొత్తం జిల్లా యంత్రాంగం కానీ, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ చాలా సీరియస్గా ఉన్నారు. కమిషన్ అయితే చాలా పర్టికులర్గా ఉంది. ఇప్పటికే ముఖ్యమైనటువంటి కొంతమంది అభ్యర్థులకి ఇంకా కొంత అవసరం ఉంటుంటే వాళ్ళకి సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయడానికి ఎస్పీ గారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పోల్ అయిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు బట్టి కౌంటింగ్ రోజు లేదా కౌంటింగ్ జరిగిన తర్వాత, కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే కూడా అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరగవచ్చునని మేము ముందుగానే అనుకొని ఆ సంఘటనలు జరిగే ప్రాంతాలని పోలీసు ప్రత్యేకంగా వర్కౌట్ చేసి ఐడెంటిఫై చేస్తున్నారు. దాంట్లో ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏం తీసుకుంటారనేది, అట్లాగే లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఈరోజు పేరుమూడు జిల్లా అందులోనే ఉంది. దానికి సంబంధించి ఏ చర్యలు తీసుకుంటారు ఎస్పీ గారు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంట్లో కాన్స్టిట్యున్సీకి 7 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ ప్రాంతాలు జిల్లాలో వేరే అయినప్పటికీ పార్లమెంట్ కౌంటింగ్ వాళ్ళు చేసిన ఎవ్రీ రౌండ్ రిపోర్ట్స్ మనకు వస్తాయి. అసెంబ్లీ వాళ్ళు చేసేసుకొని వాళ్ళు వెళ్తుంటారు. బట్ పార్లమెంట్లో మనకి రాష్ట్రాలు ఉంది కాబట్టి పార్లమెంట్ మన దగ్గర చూసుకుంటే 4 నియోజకవర్గాలు మనకి సిరాయి, హిందూపూర్, పెన్కోట, అది 4 మాత్రం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు హిందూపూర్ నుంచి ఇక్కడ జరుగుతున్నాయి. సెంటర్స్లో బిల్డింగ్స్ అవైలబిలిటీ వల్ల సెంటర్స్లో కౌంటింగ్ లొకేషన్స్లో కౌంటింగ్ చేస్తున్నాం. సో దానికి తగ్గట్టు మీరు ఏజెంట్స్ అపాయింట్మెంట్ విషయంలో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేదు. రిపీట్ చేస్తున్నాను. మీరు ఫామ్ 8 ఇచ్చినట్లయితే దాన్ని బట్టి వెంటనే అపాయింట్ చేస్తాము. యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ కానీ, క్రిమినల్ కేసులు ఉన్నాయని కానీ అలాంటివి ఏమి ఈసారి మేము చేయదలుచుకోవాలి. అంటే కొంతమంది పార్టీస్ స్టేట్ లెవెల్లో కొన్ని అపాయింట్మెంట్స్ CEO గారు తీసుకెళ్ళారు. ఈ ఒక్కతోటి అందరికీ కాదు, రాష్ట్రం దగ్గర ఈ ఒక్కతోటి లీజర్స్ని కూడా రాని పరిస్థితి ఏమైనా వస్తుందేమో అనేది వాళ్ళు అప్లికేషన్. కాబట్టి అలాంటిది ఏమీ లేదు. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళని వెంటనే ఏజెంట్ పే చేస్తాం. బట్ దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి.
మన హ్యాండ్ బుక్లు ఏమైతే ఉన్నాయో దాని ప్రకారం మీకు ఇచ్చినటువంటి క్యాండిడేట్ హ్యాండ్లో ఉంటాయి. డ్రైవర్ ఉండాలి, ఎక్కడ వాడించాలి, ఎంత వయసు ఉండాలి, ఇవన్నీ మీకు ఉంటాయి. దాని ప్రకారం చేస్తామని చెప్పి మనకు అయిపోతుంది. ఇటువంటి పరిస్థితులు యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్ జరగదు. మీరు ఎవరైనా అపాయింట్ చేసుకుంటారో వాళ్ళని ఆపేస్తారు. మరి కౌంటింగ్ రోజు సో దానికి మీ ఫాలోయర్స్ మీ తరఫున అందరికీ కూడా చెప్పాలని కోరుకుంటున్నాం. ఈ జిల్లా ప్రశాంతతలో మార్పుగా హింస సంఘటనలకు వారు కారకులు కాకూడదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ప్రతి ఒక్కటి కూడా సీరియస్గా రివ్యూ చేస్తున్నాయి. మేము కూడా దాన్ని సీరియస్గా తీసుకుంటున్నాం. అరెస్టులు, రిమాండ్లు కూడా చేసామని కూడా ఇప్పుడు ముఖ్యంగా మీరు అందరికీ కూడా చెప్పి ఎవరు కూడా ఎటువంటి హింస ఘటనలో ఇన్వాల్వ్ కాకుండా చూడాలని కోరుకుంటాం. నెంబర్ 2, ఇందాక కరెక్ట్గా చెప్పినట్టు ఆ రోజు ఎవరికి కూడా ర్యాలీస్ చేయండి. కొన్ని చోట్ల ఈ డీజేస్ ఎంగేజ్ చేసుకోవడం బెంగళూరు నుంచి ఇవన్నీ కూడా కొంతమంది చేస్తున్నారు. అవన్నీ బుక్ చేసుకుని అడ్వాన్స్లు ఇచ్చి మళ్ళీ ఊరికే ఇబ్బందులు పడే తప్ప వేరే ఏముండదు. సో ముందే చెప్పండి, అటువంటి ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకోండి. దానికి ఎప్పుడైతే టైం ఉన్నదో. అనంతపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో జరిగే ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలని, ఎటువంటి లోపాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఎన్నికల అధికారులకు సూచించారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సాధారణ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ తో పాటు జిల్లా పరిషత్ సీఈఓ వైకుంఠియాదేవి, అనంత నగర కమిషనర్ మేఘ స్వరూప్, అసిస్టెంట్ కలెక్టర్ బొలిపల్లి వినూత్న, డిఎఫ్ఓ వినీత్ కుమార్, డిఆర్ఓ జి రామకృష్ణారెడ్డి, రిటర్నింగ్ అధికారులు, అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. డైరెక్ట్ గా డిస్ట్రిక్ట్ లెవెల్లో హైలైట్ అవుతుంది. సో అట్లా కనుక మీరు మండల్ స్థాయిలోనే బాగా నష్టం పొందినటువంటి పొలాలు, తర్వాత నష్టం పొందినటువంటి పార్లమెంట్ కౌన్సిలర్స్ కి నేను ఇచ్చాను. ఆల్ ఆర్టీఓస్, ఆర్ఓస్ మీ స్థాయిలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కి మీరు తెలియజేస్తారు. మిగతా వాళ్ళకి నేను బై పోస్ట్ కూడా పంపించాను. డిఎం సివిల్ సప్లైస్ యూ విల్ టేక్. వాట్ అబౌట్ ఆర్ఓస్ మీరందరూ. రాయదుర్గం పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి ఆలయం నుండి స్వామివారి ఉత్సవ మూర్తి పల్లకిని రథోత్సవం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. స్వామివారి మడగు తేరు అశేష జన భక్తుల నడుమ వినాయక కుడలి వరకు కొనసాగింది. పరిసర ప్రాంతాలలో గోవిందనామ స్మరణ మారుమోగింది. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద నమస్తే నమస్తే దక్షిణాంతే. రాష్ట్రము, మన జిల్లా, మన ప్రాంతము సస్యశ్యామంగా ఉండాలని భగవంతుణ్ణి మనసారా ప్రార్థన చేసుకొని ఈ రథాన్ని లాగేటప్పుడు ఇక్కడ ఎవరు ఎదురుగా నిలబడుకుంటే దేవుడు నమస్కారం చేసుకుని దిగవాలి.
అనపర్తిలో శ్రీ వీరులమ్మ అమ్మవారి దేవస్థానంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అనపర్తి సీటు కేటాయిస్తే దర్శనానికి తీసుకొస్తామని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దూబా వేణుగోపాల్ మొక్కుకున్నారు. నల్లమిల్లికి సీటు కేటాయించడంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త దూబా వేణుగోపాల్ తో కలిసి ప్రత్యేక పూజలు చేసి 108 కొబ్బరికాయలు మొక్కుబడి చెల్లించుకున్న అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు, అనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఎన్నికల విజయానికి సంబంధించి అహర్నిశలతో పాటుపడిన అనపర్తి నియోజకవర్గ సోషల్ మీడియా కుటుంబ సభ్యులతో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మీడియా సహకారం లేదని, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైన్యం 2019 ఎన్నికల విజయానికి కారణభూతులయ్యారని, ఈ 2024 ఎన్నికల విజయంలో దుమ్ము లేపిన సోషల్ మీడియా సైన్యం ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. పూలమాలతోటి డాక్టర్ గారిని ఆదర్శన్ గారిని కూడా సత్కరించవలసిన కోరుతాను. డాక్టర్ గారికి ఇచ్చేలేదు. డాక్టర్ గారు తప్పనిసరిగా వాళ్ళు మన పార్టీ వాళ్ళు అవునా కాదన్నా చూడగానే మన బంధుత్వం, స్నేహం మాత్రం చూడొద్దు. ఎందుకంటే ఇక్కడ పనిచేయడం వల్ల ఈ గ్రామంలో ఇబ్బంది లేకపోవచ్చు, అవతల గ్రామంలో వాళ్ళు అక్కడ తెలుగుదేశం జనసేన అయ్యుండి మన నాయకుల మీద మరి కారాలు మిరియాలు నూరే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అక్కడ ఏమవుతుందంటే చూసేవా ఇక్కడికి వెళ్ళి పని చేయించుకున్నాడని వాళ్ళు బాధపడతారు. ఇక్కడ తీసుకొచ్చినాడేమో మన నాయకుడు. కాబట్టి దయచేసి అటువంటి వాళ్ళని ఎవరిని కూడా తీసుకురావద్దని మన నాయకులకి చెప్పాను. అంటే మీరు తీసుకొచ్చారని కాదు, విషయం కూడా ముందుగానే మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని మరొకసారి తెలియజేస్తూ, ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ బెదిరింపులు ఏ రకంగా ఉన్నాయంటే, ఏదో 4వ తారీఖున అందరయ్యే కూడా రెడ్ బుక్లో మేము నోట్ చేస్తాం, 4వ తారీఖున వాళ్ళు అంత చూసేస్తాం. ఏం చేస్తారు? హిట్లర్ లాంటి నియంతే కాలగర్భంలో కలిసిపోయాడు. ఇంకా మామూలు వాళ్ళు ఎంత హిట్లర్కు మించిన నియంత్రణతో ఎవడో లేడు ప్రపంచంలోనే. ప్రపంచాన్నే గడగడలాడించేశాడు. ఒక నియోజకవర్గం కాదు, ప్రపంచాన్నే గడగడలాడించినాడు హిట్లర్. అటువంటి వాడే కాలగర్భంలో కలిసిపోయాడు. చివరికి అతనికి ఏ స్టేజ్ వచ్చిందా అన్నది అందరికీ తెలుసు. అటువంటి అప్పుడు ఒక నియోజకవర్గ స్థాయి కానీ, ఒక రాష్ట్ర స్థాయి కానీ ఎవరు ఏం చేసేస్తారు? మనం ఏమైనా దొంగ వ్యాపారాలు చేస్తున్నావా, ఏమైనా గంజాయిలు, లేకపోతే ఏదైనా కాపురాలు ఏమైనా చెడగొట్టేస్తున్నావా, ఎవరైనా అవన్నీ ఆడుకున్నాయి. ఏమన్నా ఉంటే ముందు వాళ్ళ మీద పెట్టుకొని గంజాయి లేకపోతే మందు ఏమైతే ఉన్నాయో, ప్యాకెట్లు ఎన్ని ఉన్నాయో, కాపురాలు చెడగొట్టాలు ఏమైతే ఉన్నాయో ముందు ఆ కేసులన్నీ వాళ్ళ మీద పెట్టుకోమనండి. అప్పుడు మన మీదకి రమ్మనండి. ఏమైనా కేసులు ఉంటే పెడితే ముందు వాళ్ళ మీద పెట్టుకోవాలి.
వాళ్ళ ఇల్లు చక్కగా దిద్దుకొని అప్పుడు మన మీదకి రావాలి. అంతేగాని ఇవన్నీ కూడా మీకు తెలియదే ఉంది, మేకపోతు గాంభీర్యాలు అలా ఉంటానే ఉంటాయి. ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ రకంగా ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా నేను కానీ కుదరకపోతే మేడం గారు కానీ ముందుగా మీకు చాలా వరకు కూడా మన మండల కన్వీనర్లు గ్రామస్థాయి నాయకులే మీకు క్లియర్ చేస్తారు. ఒకవేళ అప్పుడు కానీ అవ్వకపోతే మాత్రం తప్పనిసరిగా మేము కానీ మన నాయకులు ఉన్నారు, ఇక్కడ ఉన్న నాయకులు ఆ టైంలో ఏం దొరకకపోయినా ఏ నాయకులు చెప్పినా కూడా మీకు స్పందిస్తారని మరింత సహకారం అందించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి కృష్ణారెడ్డి గారు చెప్పింది కూడా చాలా చక్కటి, బహుశా రాష్ట్రంలోనే ఎక్కడ అటువంటి ప్రపోజల్ వచ్చి ఉండదు. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా అటువంటి ప్రపోజల్ తెచ్చింది కృష్ణారెడ్డి గారు. తప్పనిసరిగా ఇంత మంచి జరుగుతుంది. మనమంతా కూడా తర్వాత ఆ కార్యక్రమం కూడా చాలా దిగ్విజయం చేసుకుందాం. తర్వాత మన సోషల్ మీడియా సోదరులకి చేసే విజ్ఞప్తి ఒకటే, ఎలక్షన్లు అయిపోయి ఏదో గెలిచేసాం అయిపోయింది మన డ్యూటీ అని మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దు. ఇది ఎప్పటికీ కూడా నిరంతర ప్రాసెస్ ఇది. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఇదే విధంగా సహకారం అందించాలని పేరున కూడా కోరుతూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. కె గంగవరం మండలం కుందూరు జిల్లా పరిషత్ హై స్కూల్ 2004 10వ తరగతికి చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయిక సమావేశం ఆదివారం జరిగింది. అప్పటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ ఆంజనేయులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యాయులందరూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ ఆత్మీయ కలయిక ఇంతటి విజయవంతం అవ్వడానికి కారణమైన సుంకర వెంకన్నబాబు, మండ నాగలక్ష్మి, కోసూరి నాగలక్ష్మి, జగత శైలజ, పడాల లక్ష్మి, తులసి, దేవిశెట్టి అనుష, వాసంశెట్టి లక్ష్మీనారాయణ, వెంకటేశ్వరరావులకు వారి మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. కాబట్టి ఇప్పుడు మన సార్లు ఒకరిని ఇన్వైట్ చేద్దాం. ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు అలాగే ప్రధాన ఉపాధ్యాయుల వారికి మా విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఇంటికి ఒక లీడర్ ఎంత అవసరమైనా ఉంటుంది. ప్రతి సమూహాన్ని కూడా ఒక ఎలా దిశానిర్దేశం చేస్తూ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థి అవసరాలు తెలుసు. రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఓ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. శైలజల చూడు సార్ ఒకసారి మేడం గారు మేడం సార్ చేకూర్చిన ప్రతి మిత్రునికి, పెద్దలకి, ఉపాధ్యాయులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాంటి వాళ్ళు ఈరోజు మనం ఇక్కడ అందరూ ఒకటిగా కూర్చుని మనం పంచుకున్న బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు అరుణ్ బాబు జిల్లా కలెక్టర్. ఓట్ల లెక్కింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి డాక్టర్ వి వినోద్ కుమార్ జిల్లా కలెక్టర్. రాయదుర్గం పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వీరులమ్మ అమ్మ తల్లిని దర్శించి 108 కొబ్బరికాయలు మొక్కుబడి చెల్లించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిన సోషల్ మీడియా సైన్యానికి కృతజ్ఞతలు ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికలో గురువులకు సత్కారం.